హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి 6 గ్యారెంటీలని మేనిఫెస్టోగా తీసుకొచ్చింది. ఈ మేనిఫెస్టోలో మొదటి 2 గ్యారెంటీలను అమలు చేసింది. ఏదైతే ఫ్రీ బస్ టికెట్ మహిళలకు ఉందో అదొకటి, ఆరోగ్యశ్రీ ఒకటి. ఇక మూడవదిగా మహాలక్ష్మి పథకంలోనే ప్రతి మహిళలకు 2500 తమ అకౌంట్లో నెల నెల జమ చేస్తామని ఓ గ్యారెంటీని కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. కాకపోతే దీనిలో భారీ మార్పులైతే చేస్తున్నట్టుగా ఉన్నత వర్గాల నుంచి అయితే ఒక సమాచారం అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్. టాపిక్లకు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరువద్దనమాట. అట్లాగే నా ఛానల్ని ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెల నెల 2500 జమ చేస్తానైతే వారు హామీ ఇచ్చారు. కానీ ఈ పథకంలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లుగా మనకైతే ఉన్నత వర్గాల ద్వారా తెలుస్తుంది. అవి ఏమిటంటే, కుటుంబంలో ప్రతి మహిళలకు కాకుండా ఒక్క మహిళకి మాత్రమే అన్నట్లుగా, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా బిలో పోవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖ కిందకు, దారిద్ర్య రేఖ దిగువనున్న అంటే వారి వార్షిక ఆదాయం వచ్చేసి 90,000కి మించకుండా ఉన్నవారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నట్టుగా ఉన్నత వర్గాల సమాచారం అయితే తెలుస్తుంది. అంటే దారిద్ర్య రేఖ దిగువ అంటే మరీ పూర్ ఫ్యామిలీస్ అన్నమాట. వాళ్ళ ఆదాయం వచ్చేసి ఒకవేళ వేరే జాబ్ చేస్తున్నట్లయితే నెలకే 12,000 మించి శాలరీ తీసుకోకూడదనమాట. అట్లాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా అంతే, 12,000 శాలరీ మించి తీసుకోకున్నట్లయితేనే వీళ్ళు ఈ దీంట్లోకి అర్హులు అన్నమాట, తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా. సో అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేసే ఉండకూడదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారంటే వాళ్ళ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. అందువల్ల బాగా పూర్ మహిళలకు అంటే సంవత్సరానికి 90,000 ఇన్కమ్ మించి ఉండకుండా వారికైతేనే ఇది అమలు చేస్తామన్నట్టుగా చూస్తున్నారు. ఇది త్వరలో రాబోయే 2-3 నెలల్లో అమలు కావడానికైతే ఇది సిద్ధం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే దీనికి ఏమేమి ఆధారాలు, ఏమేమి ప్రూఫ్స్ కావాలనేది జనరల్ గా అయితే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. అంటే మనం బిలో ప్రావర్టీలో ఉన్నాము అనే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 90,000 లోపు అంటే 90,000 మించకుండా సర్టిఫికేట్ అయితే చూపించగలగాలి. అట్లాగే తెలంగాణ ప్రాంతాల వారై చెందిన వారై ఉండాలి. అట్లాగే ఓట్ ఐడి కంపల్సరీగా ఉండాల్సింది. ఇలాగ జనరల్ గా అయితే ఇవి కావాలి. పూర్తి వివరాల కోసం అధికారికంగా ఏవైతే విషయాలు వెల్లడిస్తారో వెంటనే మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.